ఒక మంచి జీవితం కోసం నేను ధనం కంటే అధిక ప్రాధాన్యత సత్ప్రవర్తన మరియు గౌరవానికే ఇస్తాను. సత్ప్రవర్తనతోటే జీవితం సర్వశ్రేష్టమవుతుంది. ప్రిన్సిపాల్ గారు అక్కడికి వెళ్ళొద్దని నిక్కచ్చిగా చెప్పారు. ఒక రకంగా ఆయన చెప్పింది నిజమే. నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళి అబద్ధం చెప్దామని, కానీ నాకు నేనే అవమానంగా ఫీల్ అవుతున్నాను. సరిగ్గా అబద్ధం కూడా చెప్పలేకపోయాను. భీమాకి ఎలా నచ్చ చెప్దామండి? ఎలా చెప్దామండి వాడికి? ఈ జాతి ఎప్పటికీ మనల్ని అవమానపరుస్తూనే ఉంటుందని. ఒక్క చిన్న సంతోషాన్ని కూడా మనకు దక్కనివ్వదని. భీమ్, నువ్వలా ఏడవద్దురా. నాన్న చెప్తున్నాడుగా ఇంట్లోనే భోజనం చేద్దామని. నువ్విలా ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. ఏడవద్దు చిన్న. ఊరుకో భీమ్. నేను వెళ్ళాలమ్మా. నేను భోజనానికి వెళ్ళాలి. అక్కడికి అందరితో పాటు దర్జాగా వెళ్ళాలి. అమ్మా నేను వెళ్ళాలమ్మా. సరే బాబు, సరే, నేను అర్థం చేసుకుంటాను. కానీ నువ్వు కూడా తెలివైన వాడివి కదా, నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నాన్న చెప్తున్నారంటే ఏదో కారణం ఉంటుందిగా. నాన్న బాగా ఆలోచించే చెప్తారు కదా. ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా? నేనెంత ఆశపడ్డాను భోజనానికి వెళ్ళాలని. అవును బాబు, అక్కడ స్పీచ్ ఇవ్వాలని. అందుకేగా నాన్న కొత్త బట్టలు తెచ్చింది. అవును. మరి ఏమైంది? ఇప్పుడు నాన్నకి ఎందుకు ఇష్టం లేదు మనం పార్టీకి వెళ్ళడం? భీమా, బాబు భీమ్, మీ నాన్నకి ఎందుకు ఇష్టం ఉండదు? మీ నాన్న ఏం కోరుకుంటాడో తెలుసా? నువ్వు కేవలం పార్టీకే కాదు, ఎక్కడెక్కడ ప్రతిభకి కష్టానికి గౌరవం ఉంటుందో ఆ ప్రతి చోటుకి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఆ ప్రతి ప్రదేశం భీమ్ 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 అనే పేరుతో మారుమోగిపోతుంది. ఇప్పుడు అందరూ ఇలా పిలుస్తున్నారు, నువ్వు రామ్జీ సత్పాల్ భీమాబాయి కొడుకు అని. అప్పుడు అందరూ ఇలా అంటారు, ఈ రామ్జీ సత్పాల్ ఇంకా భీమాబాయి భీమరావు తల్లిదండ్రులని. మరి మనం అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు నాన్న? అక్కడ కూడా మనకు గౌరవం దక్కుతుంది కదా. నేను స్కూల్లో ప్రథమ స్థానం సంపాదించినందుకు పిలిచారు కదా. చూడు బాబు, ప్రిన్సిపల్ గారితో పాటు నాలో కూడా భయం కలగడం మొదలైంది. ఒకవేళ అక్కడ కూడా మన పట్ల అలాగే వ్యవహరిస్తారేమోనని. ఇంతకుముందు నీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు నీ పట్ల చేసినట్టు. నాన్న, నువ్వే చెప్పావుగా బాగా చదువుకుంటే సమాజంలోని భేదభావాలు తొలగిపోతాయని. ఇప్పుడు అది తప్పైనట్టే కదా. నేను బాగా చదివి ఫస్ట్ వచ్చాను. నేను ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా అక్కడ నేను అంటరాని వాడినా? ఈ విధంగా వ్యవహరించినప్పుడు ఇంకా చదువుకి విలువేముంది? ఇక ఫస్ట్ వచ్చే ప్రయోజనం ఏంటి? ఎవరైతే సరిగ్గా చదవక ఫెయిల్ అవుతారో వాళ్ళు కదా రాకూడదు. కానీ నేను ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళకూడదు నాన్న? భీమ్ 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 ఇదిగో మిత్రమా, ఎప్పుడైనా ఇంగ్లీష్ వాళ్ళ భోజనం తిన్నావా?
నీకు తెలుసా అక్కడ ఏమేం వంటలు వండుతారో? అరే లేదు మిత్రమా, నేను విన్నానంతే. చాలా రకరకాల కూరలుంటాయంట, 3 రకాల చపాతీలు, ఇంకా 4 రకాల అన్నం ఉందంట. అరే ఏం పెడతారన్న దానికంటే ఇప్పుడు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరికి పెడతారా అన్నది. అరే ప్రతి అడ్డమైన వాడు, ప్రతి అడ్డమైన జాతి వాడు వెళ్ళి తేలికదనే కుదరదు. వీళ్ళు పెడతారంట పార్టీకి. భీమ్, రా బాబు రా, మనం అక్కడికి లోపలికి వెళ్ళి కూర్చుందాం. ఈ మనుషులందరికీ ఎగతాళి చేయడం తప్ప ఏమీ చేత కాదు. వీళ్ళు మనల్నే హేళన చేస్తున్నారు. రా లోపలికి రా బాబు. వద్దత్తా, నన్ను కూడా చూడనివ్వు. ఎవరైతే ఎప్పుడు జీవితంలో ఫస్ట్ రాలేరో వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఎగతాళి చేస్తారో చూడనివ్వండి. మీరా, వాడికేమీ చెప్పొద్దు. మనం ఎన్నిసార్లని భీమికి నచ్చ చెప్తాం? ప్రతి పరిస్థితికి దానికి తగిన బాధ ఉంటుంది. దాన్ని వాడిని స్వయంగా అనుభవించనివ్వాలి. భీమిని ఇంకా దృఢంగా తయారు చేయాలంటే ఈ విధమైన బాధల్ని, జనాల అవహేళనని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే భరించనివ్వు. ఎందుకంటే రేపు భీమ్ బాగా చదువుకొని ఎంత గొప్పవాడైనా గాని అప్పుడు ఈ రకమైన మనుషులు వాడికి అడుగడుగునా తగులుతారు, ప్రతి చోట తగులుతారు. అందుకని ఇలాంటి వాళ్ల నీచత్వాన్ని చిన్నప్పటి నుంచే భరించాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ల వికారాన్ని తేలిగ్గా తీసుకోవడంలో వాడు సఫలీకృతుడవుతాడు, ధైర్యం వస్తుంది. ప్రస్తుతం వాడిని అలా వదిలేయండి. భీమాబాయ్, నాకిప్పుడు అనిపిస్తుంది పార్టీకి తీసుకెళ్లకుండా నేను తప్పు చేశాను. చెప్పవేంట్రా, కోట్ ఎక్కడుంది? నాన్న, అది కోటు జేబులో బెల్లం పెట్టి ఉంటాను, అందుకే ఎవరికి తెలుసు కుక్క ఎత్తుకుపోయి ఉంటుందేమో. కోటు కుక్క ఎత్తుకుపోయి ఉంటుందా? నువ్వు మీ నాన్నని వెర్రివేదం అనుకుంటున్నావురా? అయితే నాకేం తెలుసు, ఆవు ఎత్తుకెళ్ళిపోయి ఉంటుందేమో, ఆవు తినిందేమో, ఎవరికి తెలుసు? ఒకసారి కుక్క ఎత్తుకెళ్ళిందంటావు, ఒకసారి ఆవు తినిందంటావు, ఒకసారి భూమి మింగేసిందంటావు, ఒకసారి నిప్పు అంటుకుందంటావు. మర్యాదగా నిజం చెప్పు, కోట్ ఎక్కడుంది? దౌర్భాగ్యుడా, కొంపదీసి దాన్ని అమ్మేశావా ఏంట్రా? నిన్నటి నుంచి చెప్తున్నాను నాకేం తెలీదని, అయినా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు, ఏంటేంటో అంటున్నావు. మరి నన్ను ఏం చేయమంటావు? అందుకే నా మైండ్లోకి ఏదొస్తే అది చెప్తున్నాను మీకు. అయినా ఆ కోటు నాకు చాలా చిన్నగా అయిపోయింది. ఏయ్ ఆగరాగు, ఎక్కడికి వెళ్తున్నావు? కోటు చిన్నగా అయిపోయిందా నీకు? డబ్బులేం తేరగా రావట్లేదురా మీ నాన్నకి. కోటు కురచైపోయిందంట. ఆగు, ఇప్పుడు నీ పని చెప్తాను. మర్యాదగా నిజం చెప్పు, కోటు ఎక్కడుంది చెప్పు. నాన్న, మాటి మాటికి నన్ను ఇలా కొట్టడం బాలేదు. నేను మీ కొడుకుని. హే భగవంతుడా, అచ్చం నీకు తల్లి బుద్ధులే వచ్చేసాయిరా. దానికి కూడా ఇలాగే వాదించడం అలవాటు. నేనేదైనా చిన్న మాట అంటే చాలు, ఇక వెంటనే ఆ మాటలు పట్టుకుని గంటలు గంటలు వాదించేది. నా జీవితాన్నంతా నరకంగా మార్చేసింది అది. ఇక ఇప్పుడు నువ్వు కూడా నాతో వాదించడం మొదలుపెట్టావు. చూడు, ఒకవేళ నాతో వాదించావనుకో, నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ముందు ఇక్కడి నుంచి పో, సన్నాసి. అందుకే మీరు మా అమ్మని చంపేశారా? తను మీతో వాదిస్తుండేది, మీ పనికి మాలిన మాటలు ఏవి కూడా వినేది కాదు. ఇక ఈ రోజు మీరు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొడతారా? పిచ్చి మాటలు మాట్లాడదు. తండ్రి మీద నిందలు వేస్తున్నావా? పనికి మాల వెదవా. అయినా నేనెందుకురా మీ అమ్మని చంపుతాను? ఎందుకంటే తను వాదించేదని. అందుకే మీరు అనుకున్నారు తను మీ జీవితాన్ని నరకంగా మార్చేసిందని. అందుకనే. నేను వేస్ట్ మాటలు పట్టించుకోను. అయినా నేను చంపలేదు దాన్ని, అదే ఒంటికి నిప్పంటించుకుంది. ఏమో మీరే అంటించుండొచ్చు. ఎందుకంటే ఏ రోజు అమ్మ నిప్పంటించుకుందో ఆ రోజు మీరు ఇంట్లోనే ఉన్నారు. మా అమ్మ పూర్తిగా ఒళ్ళంతా కాలి బూడిదైపోయింది. మీరెందుకు కాపాడలేదు? పిచ్చి మాటలు మాట్లాడొద్దు నా దగ్గర, కంత్రి వెధవ.
మా అమ్మని మీరే కావాలని తగలబెట్టారా లేదా నాకు తెలీదు, కానీ మా అమ్మ చెడ్డది మాత్రం కాదు. ఆగు, ఇదిగో తీసుకో. మేమిప్పుడు ఆ పార్టీకి ఏమీ వెళ్ళడం లేదు. కానీ ఎందుకు? మా నాన్న వద్దన్నారు. దానికి కారణం ఏంటో మాకు తెలీదు. నాన్న మీరా? అంటే నువ్వు నీ కోటు వాడికిచ్చావన్నమాట. ఇక నాకేమో కథలు చెప్తున్నావు. కుక్కెత్తుకుపోయింది, ఆవు తినేసింది అని. నీ బుర్రలోకి నా మాటలు ఎక్కడం లేదురా ఎదవ. కానీ ఇవాళ మాత్రం నీ బుర్రకి బుద్ధి చెప్తాను. దీన్ని అక్కడ పెట్టక్కడ. ఇక్కడ పెట్టు. వెనక్కి జరుగు. భీమ్, బాబు ఇప్పుడంతా అయిపోయిందిగా. ఇప్పుడు ఎందుకు ముఖం మార్చుకుని కూర్చున్నావు? చాలు బాబు, ఇక అంతా వదిలేసే బాబు. భీమ్, నువ్వందరికీ మంచి చెప్తుంటావు కదా, మరిప్పుడు ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? అమ్మా, ఇందాక నుంచి ఎవరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. మీరైనా చెప్పండి. అవునా అన్న, భీమ్ విచారంగా ఉంటే ఇల్లంతా విచారంగా ఉన్నట్టుంది. నానా, ఏదో ఒకటి చెయ్యండి. ఇదిగో భీమ్, ఈరోజు పార్టీ చేసుకుందాం. మన ఇంట్లో వంటలు వండుకుందాం. అందరం కలిసి సంతోషంగా తిందాం. అలాగేనండి. మనం ఇంగ్లీష్ వాళ్ళు చేసుకున్నట్టే వంటలు చేసుకుందాం. రా భీమా, నీకిష్టమైన రకరకాల వంటలు చేస్తాను. ఇంకా భోజనాలు అయిన తర్వాత నువ్వు నీ ఉపన్యాసం కూడా చెప్పొచ్చు, సరేనా? నేనసలు భోజనమే చెయ్యను. నేనసలు ఇంట్లో నుంచి బయటికి రాను. నేను ఇప్పుడు ఎలాంటి ఉపన్యాసం వినిపించను. కానీ మనం చేసుకుందాం. మనం చేసుకుందాం. భీమాబాయ్, మంచి మంచి వంటలు వండు. కొత్త చీర కట్టుకో. సరే, నేను కూడా కొత్త బట్టలు కట్టుకుంటాను. మంజులా, తులసి, ఇళ్లంతా శుభ్రంగా ఊడ్చి కూర్చోవడానికి ఏర్పాట్లు చేయండి. పళ్ళాలు గ్లాసులు పెట్టండి. ఆలోగా నేను పురంజన్ బాబాయ్ని తీసుకొస్తాను. అలాగే, తొందరగా రండి. మీరందరూ ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి వెళ్ళండి, తొందరగా ఏర్పాట్లు చూడండి. పదండి. పదండి, ఏర్పాట్లు చేద్దాం. మేము వంటలు చేస్తాము, మీరు తులసికి మంజులకి సాయం చేయండి. ఇవాల్టి ఈ పార్టీ ప్రథమ స్థానం సాధించిన మన విద్యార్థి భీమ్రావు పేరు మీద
ఇంకా ఎవరెవరు ప్రథమ స్థానాన్ని సాధించారో వాళ్లతో మాకు ఎలాంటి సంబంధమే లేదు. మాకు కేవలం భీమ్రావు మాత్రమే కావాలి. ఇప్పుడు మీ అందరి ముందుకి వచ్చి భీమ్రావు 4 ముక్కలు మాట్లాడతాడు. అసలు తను ఎంతగా కష్టపడి ఈ ప్రథమ స్థానాన్ని సాధించాడో చెప్తాడు. భీమ్ 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 పదా, నువ్వు స్పీచ్ ఇవ్వాలని రెడీ చేసుకున్నావు కదా, అరే అందరి ముందు చెప్పు. నేను ఇప్పుడు ఎలాంటి ఉపన్యాసం ఇవ్వను. భీమ్, ఇది చాలా ఓవర్ అవుతుంది. పద 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 పద. జరిగింది తలుచుకుంటే బాధగా ఉంది. ఇక ఏం చెయ్యను, నన్ను ఒంటరిగా వదిలేయండి. భీమ్ ఉపన్యాసం ఇవ్వకపోతే ఏమైందంట? అతని పేరు చెప్పుకొని మనమే పార్టీ చేసుకుందాం. అలాగే చేద్దాం. సరే, అందరూ కాసేపు ఇలా అనుకోండి, నేనే భీమ్రావునని. ఇప్పుడు భీమ్ స్థానంలో ఉండి నేనే స్పీచ్ ఇవ్వబోతున్నాను. ఇది బానే ఉంది. నువ్వు మాట్లాడు, మేమందరం భీమ్రావే మాట్లాడుతున్నట్టుగా అనుకుంటాం. అలాగే. సరే, మొదలుపెట్టు. నా పేరు భీమ్రావ్. నేను మా స్కూల్లో నా ప్రథమ స్థానాన్ని నా శ్రద్ధతోటి ఇంకా కఠిన పరిశ్రమతో సాధించడం జరిగింది. నేను ఉదయం రాత్రి చదువుకుంటాను, స్కూల్కి వెళ్తాను, ఎందుకంటే నాకు చదువు మీద తప్ప దేని మీద ఇష్టం ఉండదు. ఇక ప్రతి సంవత్సరం ప్రథమ స్థానాన్ని సాధించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. లేదు, నన్ను చదివించటంలో నాకన్నా ఎక్కువ కష్టం నా తల్లిదండ్రులే పడ్డారు. అమ్మా నాన్న ఇద్దరు నాకు పదే ఇదే చెప్తుండేవాళ్ళు. మాలాంటి పేదవాళ్ళు ఇంకా సమాజంలో అందరికంటే తక్కువ జాతి వాళ్ల కోసం జీవితంలో సంతోషంగా ఉండడానికి కేవలం చదువుకోవడం ఒకటే మార్గం. అందుకే నేను చదువుతాను. ఎందుకంటే నేను నా కుటుంబానికి అలాగే సమాజానికి సహాయం చేయడానికి, వాళ్ళకి సమాజంలో సరైన స్థానం ఇప్పించడానికి. ఇక చివరిగా ధన్యవాదాలు నాన్న, ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు సోదరిమణులారా, ధన్యవాదాలు అన్నయ్య, అలాగే అత్తయ్యకు. మీరందరూ కలిసి నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రథమ స్థానాన్ని సాధించిన మన భీమ్రావు ఉపన్యాసం అంటే. శభాష్ భీమ్, శభాష్. నువ్విలాగే జీవితంలో ముందుకెళ్ళు. ఇప్పుడు భీమ్ కూడా అలక మానాడు. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. అరే భీమ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీరందరూ కూడా కొత్త బట్టలు తొడుక్కున్నారుగా, నేను తొడుక్కుంటాను.
ఏమవుతుంది ఒకవేళ నేను మీ చేయి పట్టుకొని ఈరోజు ఆ పార్టీకి వెళ్ళలేకపోయాను? రేపు, ఎల్లుండి, లేదా ముందు ముందు రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు మనం తప్పకుండా అక్కడికి వెళ్తాం.